కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో లోక్సభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆర్థిక సర్వేను సభ ముందుంచారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో పాటు గణాంక అనుబంధాన్ని సభలో ప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరు, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే. 1960 తర్వాత బడ్జెట్ కు ఒక రోజు ముందు సభలో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% నుంచి 7% వృద్ధిని నమోదు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు దూసుకెళ్లనుందని నివేదికలో పొందుపరిచారు. కార్పొరేట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది. భారతదేశ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లది కీలక పాత్ర అని, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోగలదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని, 2022-23 నాటికి నిరుద్యోగి రేటు 3.2% తగ్గిందని నివేదికలో వెల్లడించింది. ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల 67,690 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో 14,000 కోట్లు కార్యరూపం దాల్చాయని నివేదిక స్పష్టం చేసింది.